హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేద్దాం సోయా చంక్స్ గ్రేవీ కర్రీ అండి, అంటే మిల్ మేకర్ కర్రీ అండి. మరి ఎదలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా మిల్ మేకర్ని తీసుకోండి, అంటే సోయా అండి. మిల్ మేకర్ని తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసేసి ఒక్క పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. దాంతోపాటు చిన్నగా తరుక్కున్న ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే మెంతాకు, అలాగే ఇప్పుడు సోయా చంక్స్ని ఉడికించి పెట్టుకున్నానండి. దీంతోపాటు మనం దీంట్లో గ్రేవీ కోసం ఉల్లిపాయని పేస్ట్ చేసి వేసుకోవాలి, అలాగే టమాటాను కూడా పేస్ట్ చేసి వేసుకోండి. ఒక చిన్న 2 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ ఎలా ఉందో చూడండి, వైలెట్ కలర్లో బాగుంది కదండి. ఉల్లిపాయలు రెడ్వి కాబట్టి ఇలా కలర్ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టేసుకోండి. కడాయి పెట్టేసి కడాయి హీట్ అయ్యాక మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 లవంగాలు, అలాగే 2 యాలకులు కూడా వేసుకోండి. అవి కాస్త వేగాక మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయో ఆ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకోండి. ఇవి కాస్త వేగాక మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ వేసేసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకోండి, సన్నగా కట్ చేసుకోండి, తొందరగా వేగిపోతాయి. ఈ ఉల్లిపాయ కాస్త లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే మెంతి ఆకు వేసేసి ఇవి కూడా కాస్త లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ పోపు అనేది బాగా వేగితే కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇవి వేగింది కదండి. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు, దాని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. అది వేగాక మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉందో ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేయండి. మనం ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదండి. ఉల్లిపాయ పేస్ట్ కాస్త తొందరగా వేగిపోవాలి అంటే ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. దీనికి ఓన్లీ ఉల్లిపాయ వేగడం కొరకే నేను ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూన్ ఉప్పు వేసేసి తర్వాత మళ్ళీ కర్రీకి సరిపడా వేసుకుందాం. ఉప్పు వేసేసి కాస్త లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు కాస్త పసుపును కూడా వేసుకోండి. పసుపు వేసేసి కాస్త వేగనివ్వండి. ఇది కూడా వేగిపోయిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసేయండి. టమాటా ప్యూరీ వేసుకుంటే కనుక గ్రేవీ అనేది థిక్గా వస్తుందండి. టమాటాలు కూడా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. కాస్త గ్రేవీ, కొంతమంది టమాటాలు తినరు కదండి, కొంతమంది టమాటాలు ఇష్టపడరు. ఇలా గ్రేవీ వేసుకుంటే కనుక ఇష్టపడని వారు కూడా తినేస్తారు, ఎందుకంటే మనం టమాటా వేసామన్నది వాళ్ళకి తెలియకుండా ఉంటుంది కాబట్టి. ప్యూరీ వేసుకుంటే గ్రేవీ వస్తుంది, అలాగే కమ్మదనం కూడా ఉంటుంది. ఓకేనా అండి. ఇది కాస్త పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోండి. కాస్త ప్రాసెస్ అనేది ఎక్కువగానే ఉంటుందని, టైం ఎక్కువ పడుతుంది వేగటానికి, ఎందుకంటే 2 పచ్చివే కాబట్టి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసేసాను. ఇదంతా బాగా కలిపేయండి. మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాం. కర్రీకి సరిపడా కారం, అలాగే పచ్చి ధనియాల పొడి వేసుకోండి. ఓకేనా అండి. పచ్చి ధనియాల పొడి వేసేయండి. వేసేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు థిక్ అయిపోయింది కదండి. మనం స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటే కనుక కాస్త మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైట్గా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని, ఈ గ్రేవీ లైట్గా వాటర్ వేసాం కదండి. ఇప్పుడు ఈ గ్రేవీ థిక్గా ఉంది కదా, అందుకోసమని మనం వాటర్ వేసాం, ఎందుకంటే మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇది కాస్త ఉడకనివ్వండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా, అంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం ఏవైతే సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ ఉన్నాయో ఉడికించుకున్నాం కదండి, ఆ మిల్ మేకర్ని వాటర్ అంతా పిండేసి ఈ గ్రేవీలో వేసేయండి. వేసేసి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలానే వేగనివ్వండి. మనం ఏదైతే వేసిన మసాలాలు, అలాగే టమాటా ప్యూరీ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఆ సోయా చంక్స్లోకి ఇంకిపోతాయి. ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం వేయించుకున్న ధనియా పొడి వేసుకోండి, అలాగే కాస్త గరం మసాలా కూడా వేసుకోండి. కాస్త గ్రేవీ ఇంకాస్త థిక్గా రావాలి అంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకొక 5 నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత మన గ్రేవీ కావాలి కాబట్టి దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకుందాం.
మీకు నచ్చినన్ని వాటర్ వేసుకోండి. ఓకేనా అండి? ఇలా వాటర్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇలానే కలపండి. మీకు థిక్నెస్ అనేది ఎక్కువగా అంటే థిక్గా ఉండాలి గ్రేవీ అంటే వాటర్ తక్కువ వేసుకోండి. లేదు కాస్త గ్రేవీ పల్చగా అయినా పర్వాలేదు అనుకుంటే ఇంకాస్త వాటర్ కూడా వేసుకోండి. ఇలా వాటర్ వేసేసి ఇంకొక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. మనమైతే గ్రేవీ ఉందో ఆ గ్రేవీ అంతా సోయా చంక్స్లోకి ఇంకిపోతుంది. ఆ సోయా చంక్స్ తింటే చాలా టేస్టీగా వస్తాయి. ఓకేనా అండి? ఇలా థిక్ గ్రేవీ అయిపోయింది. ఓకేనా అండి? పైనుండి కొత్తిమీర వేసేసి దింపేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన సోయా చంక్స్ కర్రీ, గ్రేవీ కర్రీ, మిల్ మేకర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.